అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మిడిల్ ఈస్ట్లో అణుయుద్ధ మేఘాలు మరింత గంభీరంగా కమ్ముకుంటున్నాయా? ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయాతుల్లా ముస్తఫా ఖమేనీ అత్యంత ప్రమాదకరమైన అణుబాంబు తయారీ వైపు మొగ్గు చూపుతున్నారు. తన తండ్రి అయాతుల్లా అలీ ఖమేనీ విధానాలకు భిన్నంగా అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వార్ హెడ్ను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవడానికి పీకాక్స్ మౌంటైన్ రహస్య భూగర్భ స్థావరంలో ఇరాన్ ఏం చేస్తోంది? మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై భారీ దాడులకు సిద్ధమవుతున్నారు. అమెరికా నిఘా వర్గాల రిపోర్ట్ల ఆధారంగా సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భయంకర రూపం దాలుస్తున్నాయి. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తబా ఖమేనీ అణు ఆయుధాన్ని స్వంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. గతంలో ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడిలో ముజ్తబా తండ్రి అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తండ్రి అణు ఆయుధ తయారీపై విధించిన మతపరమైన నిషేధాలను పక్కన పెట్టి కొత్త లీడర్ ముజ్తబా ఖమేనీ అడ్వాన్స్డ్ థర్మోన్యూక్లియర్ వార్ హెడ్ తయారీకి అత్యంత ఆసక్తి చూపుతున్నట్లు అమెరికా నిఘా వర్గాల రిపోర్ట్లను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. గతంలో అమెరికా B-2 స్టీల్త్ బాంబర్లు ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలపై విధ్వంసం సృష్టించాయి. అయితే ఆ దాడుల నుంచి పాఠాలు నేర్చుకున్న ఇరాన్ తన మిగిలిన అణు పరికరాలను అత్యంత భద్రమైన పీకాక్స్ మౌంటైన్ అనే పర్వత భూగర్భ స్థావరానికి తరలించినట్లు తెలుస్తోంది. అమెరికా అత్యంత శక్తివంతమైన బాంబులు కూడా చొచ్చుకెళ్లలేనంత లోతులో ఉన్న ఈ కొండల గుహల్లో సెంట్రిఫ్యూజులను భద్రపరుస్తోంది. ఒకవేళ అమెరికా కమాండోలు భూమార్గంలో దాడి చేస్తారేమోనన్న భయంతో ఆ కొండ చుట్టూ ఇరాన్ బలగాలు భారీగా మోహరించాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ భూగర్భ స్థావరాన్ని గురిపెట్టి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పీకాక్స్ మౌంటైన్ పై పెద్ద దాడి చేసేందుకు తమ వద్ద అన్ని ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ నిజంగానే అణుబాంబు దిశగా వేగంగా అడుగులు వేస్తే ట్రంప్ ప్రభుత్వం మరిన్ని ఘోరమైన సైనిక దాడులకు తెగబడే అవకాశం ఉంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే అణుబాంబు ఒక్కటే ఏకైక మార్గమని ఇరాన్ కఠిన పంథా నాయకులు బలంగా నమ్ముతుండటంతో ఈ ప్రాంతంలో అణు యుద్ధ ప్రమాదం ముంగిట నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.